నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్టకేళ్లకు దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అంటే రాజకీయంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన రెండు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ఒకటి పశ్చిమ బెంగాల్ కావచ్చు, అదేవిధంగా తమిళనాడు. ఇక్కడ ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. సో వీళ్ళని ఏ విధంగానైనా ఓడించాలని బీజేపీ గత సంవత్సరం రోజులుగా పావులు కదపడం జరిగింది. ఎన్నికలైతే అయిపోయాయి. పశ్చిమ బెంగాల్లో మొదటి విడత ఎన్నికలైతే పూర్తయింది. సో ఇక్కడ పోలింగ్ శాతం కనుక మనం చూస్తే పశ్చిమ బెంగాల్లో 92.72%, తమిళనాడులో 85.14% రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం అయితే నమోదైంది. దీనిని చూసి ఎవరికి వాళ్ళ ఏ పార్టీ వాళ్ళు మేమే గెలవబోతున్నామని చెబుతున్నారు. వాస్తవంగా అయితే కనుక పోలింగ్ శాతం పెరిగితే అధికార పార్టీకి అది గడ్డు కాలమని చెబుతా ఉన్నది ట్రాక్ రికార్డ్ చూస్తే. కానీ ఇక్కడ జరిగింది ఏమంటే, పశ్చిమ బెంగాల్ విషయంలో కావచ్చు, అదేవిధంగా తమిళనాడు విషయంలో కావచ్చు, ఎస్ఐఆర్ ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత మొదటి ఎన్నికలు కాబట్టి సో వాళ్ళు పశ్చిమ బెంగాల్లో దాదాపు 92 లక్షల ఓట్లను అయితే తొలగించడం జరిగింది. అదేవిధంగా తమిళనాడులో దాదాపు 90 లక్షల ఓట్లు తొలగించడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకు మీ నియోజకవర్గం తీసుకుంటే, సో టోటల్ ఓట్లు తగ్గినప్పుడు ఆ పోలింగ్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లు తీసేశారు, ఇన్యాక్టివ్గా ఉన్నటువంటి ఓట్లను తీసేశారు, ఎవరైతే ప్రూఫ్లు సబ్మిట్ చేయలేదో అలాంటి వాళ్ళ ఓట్లన్నీ తీసేశారు. కాబట్టి ఆ ఓట్ల తొలగింపు వల్ల ఈ ఓటింగ్ పర్సంటేజ్ ఏదైతే ఉందో అది పెరిగింది. కాబట్టి అధికార పార్టీలకు వచ్చినటువంటి నష్టం కానీ కష్టం కానీ లేదు అని ఒక వర్గం అయితే చెబుతా ఉన్నారు. సో అందులో భాగంగానే మీరు అస్సాంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పాండిచ్చేరిలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, కేరళలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, గతంలో ఒక భిన్నంగా ఎక్కువ శాతమే అక్కడ కూడా పోలింగ్ నమోదైంది. పాండిచ్చేరిలో కూడా దాదాపు 90% వరకు ఓటర్లు అయితే భారీ ఎత్తున బారులు తీరు మరి ఓట్లు వేశారు. సో ఈ నెంబర్ పెరగడానికి ఖచ్చితంగా ఇది సరి యొక్క ప్రభావమే అని చెప్తున్నారు. కానీ తమిళనాడు విషయానికి వస్తే మాత్రము సో విజయ్ కొత్తగా పార్టీ పెట్టాడు. విజయ్ అభిమానులు పెద్ద ఎత్తున అయితే పోలింగ్లో పాల్గొనడం జరిగింది. గత ఎన్నికలకు ఈ ఎన్నికలకు చూస్తే దాదాపు 10 నుంచి 12% వరకు ఓట్లు తేడా ఉంది. కాబట్టి ఈ ప్రభావం ఉన్నప్పటికీ కూడా విజయ్ ప్రభావం కూడా ఖచ్చితంగా తమిళనాడు ఎన్నికల వరకు అయితే ఉందని చెప్పవచ్చు. అలాగే ఇంకొక వర్గం ఏం చెప్తా ఉన్నారు, విజయ్ ప్రభావం ఉందంటే మరి పశ్చిమ బెంగాల్లో ఏ విజయ్ ఉన్నాడు, అక్కడ ఎందుకు 92.72% నమోదైంది? ఇది ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకత. పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్నటువంటి మమతా మీద ఉన్నటువంటి వ్యతిరేకత, అదేవిధంగా తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే ప్రభుత్వం ఏదైతే ఉందో ముఖా స్టాలిన్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత వల్లనే ఇంత భారీ ఎత్తున పోలింగ్ అయితే జరిగిందని చెప్పుకుంటా ఉన్నారు. సో మొత్తానికి ఏది ఏమైనప్పటికీ సో దేశ రాజకీయాలు వేరు, తమిళనాడు రాజకీయాలు వేరు. అది అంత ఈజీగా అయితే అర్థం కాదు. కాబట్టి సో మనము ఎవరు గెలవబోతున్నారు, ఎన్ని ఓట్లు రాబోతున్నాయని తెలియాలంటే మాత్రము ఖచ్చితంగా మే 4 వరకు వేచి చూడాల్సిందే. కానీ ఒకటి మాత్రం స్పష్టంగా తెలుస్తోంది, సో ప్రధాన పోటీ మాత్రం ఏఐడిఎంకే మరియు డిఎంకే మధ్య జరిగింది. సో విజయ్కి చెప్పుకోదగ్గ ఓట్లు రావచ్చునేమో కానీ చెప్పుకోదగ్గ సీట్లు అయితే వచ్చేటువంటి అవకాశం లేదని కూడా అంటున్నారు. మరి చూద్దాం. మరి చూడండి, బెంగాల్లో ఏ విధంగా జరిగింది. పశ్చిమ బెంగాల్లో 16 జిల్లాల్లో ఉన్న 152 అంటే మొత్తం 294 నియోజకవర్గాలకు కాను 152 నియోజకవర్గాలకు పశ్చిమ బెంగాల్లో అయితే ఎన్నికలు జరిగింది. అంటే 50% కన్నా ఎక్కువ నియోజకవర్గాల్లో ఎన్నికలు అయితే జరిగింది. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే 2011లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు దాదాపు 24 మంది చనిపోయారు ఆ ఘర్షణల్లో. అదేవిధంగా 2016లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఒక 12 మంది దాకా చనిపోయారు. 2021లో దాదాపు 58 మంది చనిపోయారు. మొన్నటికి మొన్న పంచాయతీ ఎలక్షన్లు జరిగితే కూడా 50 మందిని పొట్టన పెట్టుకున్నారు. కానీ ఈసారి ఈసీ చాలా చాకచక్యంగా దాదాపు 2,50,000 మంది కేంద్ర బలగాలను రంగంలోకి దించి మమతా ఆటలు, ముఖ్యంగా టీఎంసీ పార్టీ యొక్క కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఈ ఘర్షణలకు దిగుతారో వాళ్ళందరినీ ముందుగానే నిర్బంధించి చాలా చక్కగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అక్కడ ఇక్కడ 1-2 చిన్న అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పటికీ ప్రాణ నష్టం జరగకుండా అయితే కాపాడడం జరిగింది. సో మొత్తానికి పశ్చిమ బెంగాల్, తమిళనాడు విషయాన్ని ఎవరు గెస్ చేయడం లేదు, కానీ పశ్చిమ బెంగాల్ విషయంలో మాత్రం ఖచ్చితంగా మమతా బెనర్జీ ఓడిపోతుంది. అది ప్రభుత్వ వ్యతిరేకత వల్లనే అంత శాతం పెరిగింది అనేటువంటి రాజకీయ విశ్లేషకులు చేస్తున్నారు. మరి చూద్దాం. అది 2011లో ఎంత అయింది, 84.72 అయింది. ఇప్పుడైతే కనుక 92% అయితే అయింది. తమిళనాడులో 234 నియోజకవర్గాలు మొత్తానికి 85.14% పోలింగ్ అయితే నమోదవ్వడం జరిగింది. సో ఎక్కడా కూడా తమిళనాడులో కూడా ఎక్కడా కూడా అక్కడక్కడ పోలింగ్ ఏజెంట్లు వాళ్ళు 2 పార్టీ వాళ్ళు కొట్టుకోవడం, చిన్న గొడవలు తప్పితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ, ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరగకుండా చాలా చాకచక్యంగా పగడ్బందీగా ఈసారి అయితే ఈ 2 సమస్యాత్మక
రాష్ట్రాలైనటువంటి తమిళనాడు కావచ్చు, పశ్చిమ బెంగాల్లో కావచ్చు, ఈసీ చాలా చాకచక్యంగా ఎన్నికలైతే నిర్వహించింది. చూడండి, పశ్చిమ బెంగాల్లో 92% పైగా పోలింగ్ జరగడం స్వతంత్ర భారత చరిత్రలో ఇదే తొలిసారి అని చెప్పి అంటా ఉంటే నరేంద్ర మోడీ గారు ఓటర్లు పోటెత్తారు. మార్పునకు సంకేతం తృణమూల్ సిండికేట్కు మే 4న గడువు తీరబోతుందని నరేంద్ర మోడీ గారు చెప్పుకొచ్చారు. తొలి విడత పోలింగ్లోతోనే తృణమూల్ విజయం సాధించిందని ఈమె చెప్పుకుంటా. 152లో ఈమెకి 125 సీట్లు వస్తుందని ఆమె చెప్పుకుంటోంది. స్టాలిన్ అయితే తమిళనాడులో గెలవబోతుంది, ప్రజాస్వామ్యాన్ని, సెక్యులరిజాన్ని, రాష్ట్ర హక్కులను కాపాడారని చెప్పి ఆయన అయితే చెప్పుకుంటున్నారు. సో ఎవరికి వాళ్ళు నోటికి వచ్చింది మేమే గెలుస్తాం, మాకిన్ని సీట్లు వస్తుందని చెప్పుకుంటా ఉన్నారే కానీ అసలు ఏం జరిగిందని, ముఖ్యంగా తమిళనాడు ఓటర్ల నాడైతే ఎవ్వరికి అంతు చిక్కడం లేదు. సో ఎవరు గెలవబోతున్నారు, ఎవరు ఓడిపోబోతున్నారు, ఎవరికి ఎన్ని ఓట్లు రాబోతున్నాయో తెలియాలంటే మనం మే వరకు వేచి చూడాల్సిందే. మరి చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.